పరిశుద్ధ గ్రంథం నుండి మత్తయి సువార్త 17వ అధ్యాయం 24వ వచనం. 17 మత్తయి సువార్త 17వ అధ్యాయము 24వ వచనం. వారు కపెర్నహూమునకు వచ్చినప్పుడు అరశేకెలు అను పన్ను వసూలు చేయవారు పేతురు వద్దకు వచ్చి, మీ బోధకుడు ఈ అరశేకెలు చెల్లింపడా అని అడగగా, చెల్లించునని. అతడు ఇంటిలోనికి వచ్చి మాట్లాడక మునిపే యేసు ఆ సంగతి ఎత్తి, సీమోను, నీకేమి తోచుచున్నది? భూరాజులు సుంకమును పన్నులు ఎవరి యొద్ద వసూలు చేయుదురు? కుమారుల యొద్దన అన్యుల యొద్దన అని అడిగాను. అతడు అన్యుల యొద్దని అని చెప్పగా, యేసు అలాగైతే కుమారులు స్వతంత్రులే, అయినను మనము వారికి అభ్యంతరము కలగ చేయకుండానట్లు నీవు సముద్రములకు పోయి గాలము వేసి మొదట పైకి వచ్చి చేపను పట్టుకొని దాని నోరు తెరచిన ఎడల ఒక షెకేలు దొరుకును. దాన్ని తీసుకొని నా కొరకు నీ కొరకు వారికి ఇమ్మని అతనితో చెప్పాను. మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో కపెర్నహూము అనే ప్రాంతాన్ని మనం గమనిస్తా ఉన్నాం. ఈ కపెర్నహూము దగ్గర యేసు ప్రభువారు ఉన్నట్లుగా మనం గమనిస్తున్నాం. ఇది గలిలయ ప్రాంతానికి లేదా గలిలయ సముద్రానికి తీరాన ఉన్నటువంటి ఒక ప్రాంతం. ఈ కపెర్నహూముకు యేసు ప్రభువారు ఎక్కువగా వస్తూ ఉండేవాడు. ఈ కపెర్నహూములో యేసు ప్రభువారు బోధించినటువంటి సందర్భాలు ఉన్నాయి. కపెర్నహూములో యేసు ప్రభువారు స్వస్థతలు చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఈ కపెర్నహూములో యేసు ప్రభువారు పన్ను కడుతున్నటువంటి సందర్భాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఇక్కడ యేసు ప్రభువారు అక్కడ కూర్చొని ఉన్నప్పుడు అరశేకెలు పన్ను వసూలు చేసేవాళ్ళు అని వ్రాయబడి ఉంది. ఇది షెకేలు మన ఇజ్రాయెల్ దేశంలో వారు పిలుచుకునేటువంటి డబ్బు కొన్నటువంటి పేరు. వారు దాన్ని బంగారంతో తయారు చేసుకునేవారు. గతంలో మనం రాగి నాణ్యాలు వాడేవాళ్ళం. మీరు చూసారో లేదో నాకు తెలియదు. రాగి ఉండే తర్వాత మారిపోయింది, ఇనుములోకి వచ్చాం, కాగితాల్లోకి వచ్చాం కదా. అప్పుడు వాళ్ళు షెకేలు అనే దాన్ని బంగారంతో తయారు చేసేవాళ్ళు. దాని తూకాన్ని బట్టి, బరువును బట్టి వారు కట్టించుకునేవారని తెలియజేస్తూ ఉన్నారు. ఆ షెకేలు అరశేకెలు పన్ను. ఈ పన్ను ఎంత? అరశేకెలు ఉన్నటువంటి పన్ను. ఈ అరశేకెలు పన్ను వాళ్ళు వచ్చి పన్ను చెల్లించమని అడిగారు. ఈ పన్ను వాళ్ళు ఎందుకు ఏర్పాటు చేసుకున్నారంటే ఆ మందిర నిర్మాణాల కొరకు, అలాగే ఆ ప్రాంతంలో అవసరాల కొరకు, అంటే పనిచేసే ప్రభుత్వం తరపున పనిచేసే వాళ్ళ కొరకు, అలాగే దేవుని యొక్క పరిచర్య సైనికుల కొరకు, రకరకాల వాటన్నిటికీ ఖర్చు పెట్టడానికి ఈ పన్ను వసూలు చేసేవాడు. ఇది ఇప్పటి నుండి కాదు. మొదట్లో నిర్గమాకాండం 30వ అధ్యాయము 12వ వచనం. నిర్గమాకాండం 30వ అధ్యాయము 12వ వచనం చదువుతారా? మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఇశ్రాయేలు లెక్కింపవలెను. లెక్కింపబడు వేళకు ప్రతివాడు యెహోవాకు తన ప్రాణ పరిక్రయ ధనమునిచ్చుకొనవలెను. అలాగ చేసిన ఎడల నీవు వారు లెక్కించినప్పుడు
తెగులు పుట్టదు. వారిలో ఏ తెగులు పుట్టదు. ఇలాగా లెక్కలో ఇంకొక మాట ఏమన్నాడంటే, వారు ఇవ్వవలసిందేమనగా లెక్కింపబడిన వారిలో చేరు ప్రతివాడును పరిశుద్ధ స్థలం యొక్క తులమును బట్టి 6 తులము ఇయ్యవలెను. ఆ తులము 20 చిన్నములు. 6 తులము యెహోవాకు ప్రతిష్టార్పణ. ఇలాగా మొదటి నుండే దేవుడు వారికి ఒక నియమాన్ని, లేకపోతే ఆ ప్రజలకు ఒక నియమాన్ని ఏర్పాటు చేశాడు. వారు దాన్ని చెల్లించాలి. వారు దాన్ని చెల్లించి వారి పేరును అందులో ఉండాలి. ఇక్కడ గమనించినట్లయితే యేసు ప్రభు వారు కూడా కపెర్నహూములో ఉన్నప్పుడు బయట పేతురుతో లేదా ఆయన శిష్యులతో మాట్లాడుతూ ఉన్నారు. ఏమని మాట్లాడుతున్నారంటే, 1/2 షెకెలు పన్ను వారు వచ్చి మీ బోధకుడు ఆయన పన్ను చెల్లించడా అని అడుగుతున్నారు. వాస్తవానికి కపెర్నహూములో ఎవరు ఎక్కువగా ఉన్నారంటే పేతురు ఉన్నాడు. పేతురు వాళ్ళ అత్తగారిల్లు కూడా అక్కడే. పేతురు అక్కడ ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం. అయితే ఇక్కడ నేను మీతో మాట్లాడాలనుకుంటుంది ఏంటంటే, పేతురుతో ఆ మాట మాట్లాడగానే పేతురు అన్నాడు కడతామండి అన్నాడు. కడతామనగానే లోపలికి పేతురు రావడం జరిగింది. లోపలికంటే ప్రభు వారి లోపల ఉన్నాడు, ఇంట్లో ఉన్నాడు. ఆయన దగ్గరికి రాగానే ఈ మాట్లాడిన సంగతి, మాట్లాడిన విషయాలు ఏమి ఇంకా యేసు ప్రభు వారికి చెప్పక మునిపే ఆయనే అడుగుతున్నాడు, నీకేం తోస్తుంది, ఎవరు పన్ను కట్టాలి అని అడిగాడు. ఎవరు పన్ను కట్టాలంటే అంజులు అన్నాడు. అన్నాక మరి మనకేం పని, మనం దైవ కుమారులము, దేవుని పిల్లలము, లేకపోతే ఇంకా రకరకాల మాటలు చెప్పి కట్టొద్దు అనలా. ఆయన ఏమన్నాడంటే, వారికి అభ్యంతరంగా ఉండకుండానట్లుగా పోయి నువ్వు కట్టమన్నాడు. ఏం చేయమన్నాడు? వారికి అభ్యంతరంగా ఉండకుండాట్లుగా పోయి కట్టమన్నాడు. ఇప్పుడు యేసు ప్రభు వారి జేబులు ఎత్తుకుతే ₹1 దొరకదు, శిష్యుల జేబులు ఎత్తుకుతే ఏమి దొరకదు. మరి పోయి పన్ను కట్టమన్నాడు కదా. అందుకని పన్ను కట్టడానికి కూడా ఆయన ముందు చెప్పాడు, నువ్వు సముద్రానికి వెళ్ళు, అక్కడికి వెళ్తే నువ్వు చేపలు పట్టు. ఆ చేపలు పట్టినప్పుడు మొదటగా వచ్చిన చేప నోరు దాంట్లో షెకెల్ ఉంటుంది, అది తీసి పోయి పన్ను కట్టన్నాడు. ఇందులో ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే, అసలు అతను లోపల రాగానే ఆయన అడిగాడు ఎవరు పన్ను కట్టాలి అని. సరే ఏమోలేండి, గోడసాటు ఎవరు విన్నాడేమో, లేకపోతే ఆ శబ్దం వినబడిందేమో, లేకపోతే వచ్చిన వాళ్ళు ఎవరో చెప్పుంటారేమో అనుకోవచ్చు. సముద్రంలో చేప ఎక్కడుంది? సముద్రంలో షెకెలు నోట్లో పట్టుకున్న చేప ఎక్కడుంది? అది పేతురు వలవేయగానే, లేకపోతే పేతురు చేపలు పట్టడానికి వెళ్ళగానే ఒడ్డుకి ఎప్పుడు వస్తుంది? ఆ ఒడ్డుకు రావడంలో కూడా ఈ చేప రావటం ఒక విశేషం కదా. ఇక్కడ దేవుని యొక్క దైవత్వం, సృష్టికర్త యొక్క దైవత్వం, ఆయన యొక్క ఉన్నతమైనటువంటి దేవుని కార్యము అక్కడ కనపడుతుంది. అది కనపడేది చిన్నదైనా సముద్రంలో అక్కడ ముందుగానే ఉన్నది, లేకపోతే సముద్రంలో ఒక చేపకి ఆజ్ఞాపించినటువంటి విధానం ఎంత తేటగా కనబడుతుందో. సముద్రంలో ఉన్నటువంటి చేపలు చాలా ఉన్నాయి. ఈ షెకెలు ఎప్పుడు సముద్రంలో పడింది అనేది కూడా ఆశ్చర్యమే కదా. ఈ షెకెలు దాని నోట్లో ఎందుకుంది? ఎవరో పడేసుకున్నారు, అవునా కదా. అంటే మన అనుదిన పరిస్థితులన్నీ కూడా, మన అనుదిన జీవితంలో ఉన్న సంఘటనలన్నీ కూడా దేవుని ఆధీనంలో ఉన్నాయన్న సంగతి అర్థం చేసుకోవాలి. దేవుడు పిలవగానే, ఆజ్ఞాపించగానే అవి వచ్చి అక్కడ ఉంటున్నాయి.
పేతురు, రాత్రంతా ప్రయాసపడ్డాం, మాకు ఒక్క చేప కూడా దొరకలేదు అన్నాడు. అయితే ఆయన అన్నాడు, పోయి మీకు కుడి పక్కన వలలు వేయండి అన్నాడు. వలలు వేయండి అంటే వాళ్ళు ఏం చేశారు? వలలు వేశారు లేదా? విస్తారమైన చేపలు పడ్డది. ఎలాగో విస్తారమైన చేపలు పడ్డది, ఎలా కుదిరింది? వాటికి ఎవరు ఆజ్ఞ ఇచ్చారు? దేవుని చిత్తం కదా. చాలాసార్లు మనం ఇలాగ మనల్ని మనం పోల్చుకుందాం. చాలాసార్లు మన బలాన్ని, మన ధనాన్ని, మన గొప్పతనాన్ని అంచనాలు వేసుకుంటాం, మన జ్ఞానాన్ని అంచనాలు వేసుకుంటాం. మనము పనిచేసి కష్టపడి సంపాదించి, మనం పనిచేసి కష్టపడి సంపాదించి కూడబెట్టిన వాటితో మనం పోషించబడతాం అనుకుంటాం. ఒక మాట చెప్పంటారా? మనం పోషించబడేది దేవుని ఆధీనం, మనము భోజనం చేయటం దేవుని ఆధీనం, మనము తిన్నాక క్షేమంగా ఉండటం కూడా దేవుడి ఆధీనమే. అవునా కదా? మనం భోజనం చేయాలన్నా కూడా దేవుని యొక్క చిత్తమై ఉండాలి. చాలాసార్లు మనమేమనుకుంటామంటే మనం కష్టపడ్డాము, పని చేసాము, మనం తింటున్నాము అనుకుంటాం. అది నీ నోటి దాకా రావాలన్నా కూడా ఎవరి చిత్తం? దేవుని చిత్తం ఉండాలి. దేవుడు అనుమతి లేకుండా ఏమీ చేయదు. చూడండి, నీ ప్రయాణాలు కూడా దేవుని చిత్తమై ఉండాలి. చాలాసార్లు మందిరం ఆగిపోతాం, ప్రార్థన ఆగిపోతాం, దేవుని సన్నిధికి రావడం ఆగిపోతాం. ఇప్పుడు మన వాళ్ళు అనే మాట ఏంటంటే, నేను చాలా బిజీగా ఉన్నాను, చాలా కష్టంగా ఉంది, నేను ప్రార్థనకి రాలేకపోతున్నాను, ఆదివారం వచ్చి అట్ట వెళ్ళిపోతాను అంటే, ఈ వాక్యం అంతా ఏం మాట్లాడుతుందంటే, నువ్వు ఎక్కడ పోయి పని చేసుకుంటున్నావో, ఏం చేస్తున్నావో అన్నీ ఆయన ఆధీనం. ఆయన నిన్ను కాపాడుతున్నాడు, ఆయన నిన్ను క్షేమంగా ఉంచుతున్నాడు, ఆయన నిన్ను పని చేసుకోవడానికి బలాన్ని ఇచ్చి, ఆరోగ్యాన్ని ఇచ్చి, క్షేమాన్ని ఇచ్చి, బాగా చక్కగా కుటుంబాన్ని పోషించుకోమంటే దేవుడికి ఎదురు తిరిగేటట్టు ఉండకూడదు. నీకు దేవుడు ఇచ్చింది దేనికి? ఇవన్నీ దేవుని గుర్తిస్తావని, దేవుని నిండు మనసుతో ఆరాధిస్తావని. దేవుని గుర్తెరగకుండా నీ సంపాదన మీద, నీ పని మీద నీకు నువ్వే బాగా బిజీ షెడ్యూల్ అయిపోయి దేవుని మరిచిపోతావని కాదు. జాగ్రత్త, దేవునికి తెలియకుండా నువ్వు ఏ ప్రయాణం చేయలేవు. భోజనం చేసి సుఖంగా నిద్రపోవాలన్నా దేవుడు చెప్పాలి, దేవుని ఆధీనంలో ఉంది. నువ్వు నిద్రపోయినాక తెల్లారే ఓపికగా, ఆరోగ్యంగా, హుషారుగా లేవాలన్నా దేవుని చేతిలో ఉంది. నీకు నువ్వు గొప్పవాడివో, లేకపోతే బలవంతుడివో, జ్ఞానవంతుడివో, ఏమైనా చేయగలను అనుకోగాడు. ఆయన అనుమతి లేకపోతే కథలను కూడా కదలలేవు. ఏం చేయాలి చెప్పండి? ఎవరు అనుమతి లేకపోతే? దేవుని అనుమతి లేకపోతే కథలు కూడా కదలలేవు. నాకు అస్సలు కుదరట్లేదండి, ప్రార్థన చేయడానికి కుదరట్లా, వాక్యం వినడానికి కుదరట్లా, ఇకపోతే ఆరాధనకు కూడా కష్టంగా వచ్చిపోతున్నాం. నేను ఒక మాట చెప్తాను వినండి. దేవునికి మొదటగా నువ్వు అప్పగించుకోవడం నేర్చుకో. ఎందుకో తెలుసా? నీ లోపల ఒక చిన్న గుప్పిడంత గుండె ఉంది. ఏముంది చెప్పాలి? గుప్పిడంతా గుండె ఉంది. అన్ని నీ స్వాధీనంలో ఉన్నాయి అనుకున్నామేమో. ఈ గుప్పిడంత గుండె ఆయన స్వాధీనంలో ఉంది. తప్పని అయిపోయింది. నువ్వు కోరుకునే కళలు, ఆలోచనలు అన్నీ కూడా ఆగిపోతాయి అక్కడికి. ఆ గుప్పిడంత గుండెని గుప్పెట్లో పెట్టుకున్నవాడు ఆయన. నువ్వేవో తెగ ఎగిరేస్తున్నావు, తెగ మాట్లాడేస్తున్నావు, ఖాళీ లేదంటావు. జాగ్రత్త, దేవుని చేతిలో ఉన్నావన్న సంగతి మర్చిపోద్దు. ఆయన నీ దినములన్నీ కూడా ఆయన గ్రంథములో రాయబడ్డాయి.
తల్లి గర్భములో పిండముగా రూపింపబడుతున్నప్పుడు నుండి, ఇప్పటి నుండి కాదు, బయటకు వచ్చినప్పటి నుండి కాదు. బయటకు వస్తే మనం పుట్టినరోజు అని చెప్తాం. బయటికి రాకముందే ఆయన కనులు నిన్ను చూస్తా ఉన్నాయి. ఆయన నిన్ను చూశాడు, ఆయన నీతో మాట్లాడాడు. ఆయన చేతి వ్రేళ్లు నీకు నిర్మాణం కలగజేసింది. ఆయన ఎంత గొప్ప దేవుడో చేపల దగ్గరే ఉందండి. మనం ఆధార్ కార్డుకి వెళ్తే తెలుస్తుంది. ఏలు ముద్ర ఏమంటాడు, మనం ముద్రేస్తాం. మనం ఏలు ముద్రేస్తే మన ఫోటో వచ్చిందా, వేరే వాళ్ళు వచ్చిందా? ఒకరి దానికి ఒకరి కలవకుండా ఇంత గొప్పగా ముద్రలు వేసాడే ఇంతమందికి. ఆయన ఘనత, ఆయన గొప్పతనం అక్కడ అర్థమవుతుంది. మనం కళ్ళ పెట్టి చూస్తే మన కళ్ళు వేరే కళ్ళతో కలవు. చూడడానికి అన్ని ఒక కళ్ళు లాగానే ఉంటాయి. దేవుని నిర్మాణము మనకు తెలియదు, కానీ ఎంత గొప్పదో అడిగితే చెప్తాం. ఆధార్ కార్డులు అడిగినా చెప్పింది. ఆయన ఘనత, ఆయన గొప్పతనం నీకు అర్థం అవ్వాలి. గనుడైన దేవుని సన్నిధిని విడిచిపెట్టి ఒక పూట కూటి కోసం పరిగెత్తుకుంటూ పోతే, ఒక పూట కూటి కోసం జ్యేష్ఠత్వాన్ని హక్కును అమ్మి వేసుకున్న ఏశావులాగా జీవిస్తే దేవుని సన్నిధిలో ఏం ఆశీర్వదించబడతావు? ఏమి ఉన్నా లేకపోయినా ఆయనకు అప్పగించుకుంటే ఆయన ఆశీర్వదిస్తాడు, ఆయన గణపరుస్తాడు. ఆయనకి తెలుసు సమస్తం. ఇదిగో అక్కడ చేపలు పట్టడానికి వెళ్తావు, అక్కడ ఒక చేప ముందు పడతావు. ఆ ముందు పట్టిన చేప నోటిలో ఏముంటది? షెకేలు ఉంటుంది. ఎక్కడుండి చెప్పాడు? ఇంట్లో కూర్చొని చెప్తున్నాడు. అవునా కాదు? ఆయన అందరి హృదయాలను ఎరిగిన వాడు, సమస్తమును ఎరిగిన వాడు. ఒక చోటకు వచ్చాడు, పైన చెట్టు మీద ఒక ఆయన కూర్చొని ఉన్నాడు. కూర్చున్న ఆయనకి ఏదో చూడాలని ఆశ ఉంది. ఇప్పుడు పిలిచాడు, జక్కయ్య త్వరగా దిగు అన్నాడు. అన్నాడా లేదా? పిలవగానే ఆశ్చర్యపోయాడు. ఆయన గురించి ఏమీ తెలియదు, కానీ ఈయన గురించి యేసు ప్రభు వారికి అంతా తెలుసు. పేరు పెట్టి పిలిచాడు, పేరు పెట్టి పిలిచాడు. త్వరగా దిగు, నేను నీ ఇంట ఉండవలసి ఉంది. ఒకసారి ఒక ఆమె అరణ్యంలో పారిపోతా ఉంది. ఆమెను పేరు పెట్టి పిలిచాడు, ఆమెను పేరు పెట్టి పిలిచాడు. ఆ అరణ్యంలో నీళ్లను రప్పించాడు. దేవుని ఆశ్చర్యమైన సంగతులు, కార్యాలు మన ఊహకు అందవు. ఆ ఇసుక ప్రాంతంలో నీళ్లు ఎక్కడా లేని చోట దేవుడు సృష్టించినటువంటి విధానం ఆయన ఎరిగిన వాడు కాబట్టి అక్కడ నీళ్లను ఉబికింపజేశాడు. ఆయనకి తెలుసు ఎక్కడి నుండి ఎక్కడికి నీళ్లు రావాలి. ఆయన చేప నోటిలో షెకేలు ఉందన్నాడే, నేను అది చదువుతున్నప్పుడు చేప నోటిలో మనిషిని పెట్టుకొని పంపించాడు కదా, ఎంత ఆశ్చర్యమైన వాడు. ఎవరైనా ఎవరా మీ అందరికీ తెలుసు. కడుపులో ఆ మిల్లర్ లాంటి మిషన్ అట్ట తిరిగి ఉంటే ఏది చేప కడుపులో ఏమయ్యేవాడు? మొక్కలు మొక్కలు అయిపోయేవాడు. ఏమి కదలకుండా ఒక గదిలో కూర్చున్నట్టుగా కూర్చున్నాడు. ఒక గదిలో కూర్చున్నట్టు కూర్చొని 3 దినాలు ప్రయాణం చేశాడు. మామూలు విషయం. దేవుని యొక్క ఆజ్ఞ, దేవుని యొక్క మాట సెలవు ఇచ్చిన తోడనే అవి తన పరిస్థితులు మార్చుకొని పనిచేసింది. ఇలా మాట్లాడుతున్నాను చూడండి. ఆ షెకెలు నోట్లో పెట్టుకొని ఎప్పుడు కూర్చుందో అని. అవునా కదా? ఆ చేప ఎప్పుడు కూర్చుందో ఎవరి కోసం? పేతురు రావాలి, చెప్పండి, పేతురు రావాలి, వలయాలి, అందులో ఇది పడాలి. ఏం చేయాలి? దాన్ని
దేవుని మాట ఉంది కదా చెప్పేది, ఇప్పుడు కోయకూడదు దాన్ని, మళ్ళీ ఎక్కడ వదిలిపెట్టాలి? రేళ్ళు వదిలిపెట్టాలి. అది కూడా బతికిపోయింది. దేవుని మాట వింది. దేవుని యొక్క బిడ్డ కొరకు షెకేలు నోట్లో పట్టుకొని కూర్చుంది ఎవరు? నీకు పని కావాలంటే దేవుడు ఇవ్వడా? అని ప్రార్థన మార్గం పరిగెత్తుతావు. దేవుడు నీ కోసం ఏమి సిద్ధపరచాలో అవన్నీ సిద్ధపరచడా? తను ప్రేమించిన వారి కొరకు సమస్తము సమకూడి మేలు కొరకు జరుగుతాయి అన్నాడు. నువ్వెందుకు పరిగెత్తుతావు? దేవుని దగ్గర ప్రార్థించే, మోకరించయ్యా. ఈరోజు ప్రార్థన ఉంది, ఈరోజు నీ సన్నిధిలో ఉండాలి. మరొక పక్క పని కూడా ఉంది. నేను పనికి వెళ్తే ఇంత వస్తాయి, కానీ నీ సన్నిధిలో నేను ఉండాలని ఆశపడుతున్నాను. నా పోషణ ఏంది ప్రభువా అని ప్రార్థన చేస్తే నీ కొరకు ఏమి సిద్ధపరిచాడో అవి పంపించడా? అరశెకేలు ఒకళ్ళు కట్టాలి, అరశెకేలు ఇంకోళ్ళు కట్టాలి. ఇద్దరు కలిసి ఒక షెకేలు కట్టాలి. ఇద్దరులో ఎవరు సిద్ధపరిచారు? ఎవరు సిద్ధపరచలా, కానీ దేవుడే కదా. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ సముద్రంలో ఆ చేపకి ఆజ్ఞాపించాడు. నీకు ఏమి కావాలో, నువ్వేమి తినాలో, ఎలాగ జీవించాలో దేవుడికి తెలియదా? ఎందుకు పరిగెత్తుతున్నావు? దేవుని సన్నిధి విడిచిపెట్టుకొని పరిగెత్తున్నావు. దేవుని యొక్క మాటలు విడిచిపెట్టుకొని పరిగెత్తున్నారు. దేవుని యొక్క సన్నిధిలో కూర్చోడానికి కష్టమైపోతుంది. అయ్యో, నేను పరిగెత్తి 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 ఏం సాధించావు? ఏం మిగిల్చావు? ఏమన్నా నీకు? అవన్నీ దేవుడు తీసేయాలని తీసేయగలడు. అలా చాలా కూడా పెట్టారన్నా, చాలా ఉన్నాయి, అందుకే నేను ఇలా గొప్పగా ఉన్నాను అనుకుంటున్నావేమో. ఆయనకు ఒక్క నిమిషం చాలు, నీకున్నవన్నీ మొత్తం కరిగిస్తాడు. మొన్న ఒకళ్ళు చెప్తున్నారు, చాలా సంపాదించాం పనిచేసి బాగా సంపాదించాడు. ఒక స్ట్రోక్ వచ్చింది, హాస్పిటల్కి వెళ్ళాడు, మొత్తం పోయి ఖర్చు పెట్టేశారు. ఆయన చేతిలో ఉంది, నువ్వేదో పరుగులు తీస్తున్నావు. దేవుని సన్నిధి విడిచిపెట్టుకొని పరుగులు తీస్తున్నావు. దేవుని యొక్క సన్నిధిలో ఆయన సమృద్ధిని దాచిపెట్టాడు, మేలును దాచిపెట్టాడు. నువ్వుకేమంటే నువ్వు దేవుని సన్నిధిని విడిచిపెట్టి పరిగెత్తే ఆయన ఏమంటలేదు కదా, స్వతంత్రంగా ఉండవు కదా, అవునా కదా? పనికి వెళ్ళినా, పనికి మాల పనులు చేసినా, మందిరం ఎగ్గొట్టినా, లేకపోతే ఆరాధన ఆగిపోయినా, లేకపోతే అవిశ్వాస కన్నా హీనంగా బ్రతుకుతున్నా దేవుడు ఏమంటలేదు కదా. అందుకని మనకేమొచ్చేసిందంటే ఆ స్వతంత్రంలో ధైర్యం వచ్చేసింది. ఏమని చేయొచ్చు, ఎట్లయినా బ్రతికేయచ్చు, ఏమీ కాదు అని. జాగ్రత్త, నువ్వెక్కడికి వెళ్ళినా అక్కడ ఆయన సన్నిధి ఉంటుంది. నేను ఆకాశమునికి ఎక్కిపోతున్నా అనుకున్నాను, అక్కడ నీవు ఉన్నావు. సముద్రంలో పాతాళానికి దిగిపోవాలనుకున్నాను, అక్కడ నీవు ఉన్నావు. ఎక్కడికి వెళ్ళినా ఆయన ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళినా ఆయన ఉన్నాడు. ఎక్కడికి వెళ్తావు? ఆకాశం ఆలకించు, భూమి ఎక్కడికి పోయినా ఉంటుంది, లేకపోతే నువ్వు ఉండవు. ఎక్కడికి పోయినా ఆయన ఉంటాడు. నువ్వు దేవుని మందిరంలో అబద్ధం చెప్పి బయటికి పోతే అక్కడ ఆయన ఉంటాడు. సేవకుడికి అబద్ధం చెప్పి బయటికి పోతే అక్కడ ఆయన ఉంటాడు. సంఘంలో అబద్ధం చెప్పి బయటికి పోతే అక్కడ ఉంటాడు. నువ్వెన్ని అబద్ధాలు చెప్పినా, ఎన్ని వంకలు చెప్పినా, నువ్వెక్కడికి పోయినా ఆయన అక్కడ ఉంటాడు. ఆ ఉన్న దేవుడు లెక్క రాయడా? ఆయన్ని విడిచిపెట్టి భూమి మీద ఏదో సంపాదించాలనుకొని పోగేసుకోవాలనుకుంటావు, అవేవి ఉండవు, అవేవి మిగలవు. అదే ఆయన సన్నిధిలో ఉంటే
సంపూర్ణమైన సంతోషం. ఆయన సన్నిధిలో ఉంటే సంపూర్ణమైన దీవెనలు. ఆయన సన్నిధిలో ఉంటే సమృద్ధితో నింపబడతావు. నువ్వు పరుగులు తీసి సంపాదించినంత దీవించబడితే నిశ్చయంగా నీ చేతుల కష్టార్జితమును అనుభవించేదము. ఆయన చెప్తుంటే నువ్వేమో ఆయన వదిలిపెట్టి పరిగెత్తుతావు. నువ్వెక్కడున్నా, ఏ చోటున్నా, ఎక్కడ ఏం మాట్లాడుతున్నా పరిగెత్తిన స్థలములో ఆయన ఉంటాడు. ఒకసారి ఎలీషా గెహాజీ వాళ్ళిద్దరి మధ్యలో ఎలీషా తెలియకుండా గెహాజీ వెళ్ళాడు నయమాన్ దగ్గరికి. తిరిగి వచ్చి నెమ్మదిగా నుంచున్నాడు, ఏం తెలియనిలాగా నుంచుంటే ఏమన్నాడు ఎలీషా? ఏమన్నాడు? నా మనసు నీతో కూడా రాలేదా? ఒక ప్రవక్తే తనకు తెలియకుండా శిష్యుడు బయటికి వెళ్తే ఎరిగి ఉంటా. అప్పుడు ప్రవక్తకి జ్ఞానం ఇచ్చిన దేవుడు నువ్వెక్కడికి వెళ్ళినా ఎరగడా? నువ్వేం చేసేది తెలీదా? నువ్వు ఎలాగా పని చేస్తున్నావో తెలీదా? మన వాళ్ళకి ఒక మాట చెప్తాను. నువ్వేడో అంచుల్లో ఉండి ఎత్తు స్థలాల్లో ఉండి పని చేస్తున్నప్పుడు ఆయన రెక్కలు నీకు తోడుగా ఉన్నాయి. లేకపోతే కాస్త అంత జారినా ఏదైనా వచ్చి మీద పడ్డా ఎందుకు పనికిరావు? ఏమి పనికిరావు. ఏ పనికి పనికిరావు. ఆఖరికి ఇంట్లో వాళ్ళు కాదు, బయట వాళ్ళ దగ్గరికి వెళ్ళి టీ పోపించమని అడుక్కు తినాలి. కాస్త టీ పోపించన్నా, ఒక 10 రూపాయలు టీ అన్నా అని అడుక్కోవాలి. అలాంటి దేవుడు నిన్ను అనుదినము కాపాడి, అనుదినము సంరక్షిస్తూ, సమృద్ధినిస్తూ, మేలు చేసి నిన్ను ఘనపరుస్తుంటే దేవుని సన్నిధిని పరిగెత్తుతావా? ఏదో ఒక వంట చెప్పి వెళ్ళిపోతావా? వాక్యం వినడానికి బరువా? ప్రార్థన చేయడానికి నోరు తెరవా? ఎంతకాలం మోగపోయిన వాళ్ళలాగా ఉంటారు. ఇకనైనా మనం ఏం చేయాలి చెప్పండి? దేవుడు మనల్ని ఎరిగిన వాడు. ఎక్కడో సముద్రంలో ఉన్న చేపను ఎరిగిన దేవుడు, సముద్రం లోపల ఉన్నటువంటి పెద్ద చేపను ఎరిగిన దేవుడు, సముద్రంలో చేపలన్నిటినీ కూడా ఎరిగిన దేవుడు. అవునా కదా? పేతురు దగ్గరికి చేపలన్నీ వస్తే వల్ల పడలా, విస్తారమైన చేపలు. ఎవరైనా సముద్రంలో పడేస్తే చేప మింగల, షెకెలు పట్టుకురాలా? అవునా కదా? చేపలనే ఎరిగిన దేవుడు మనుషులందరినీ ఎరిగిన వాడు కాదా? కాబట్టి దేవుణ్ణి కళ్ళు గప్పి నువ్వేమీ చేయలేవు. ఇకనైనా దైవ భయం కలిగి దేవుని సన్నిధిలో ఉండాలని ప్రేమతో మనం చేస్తున్నాం. పిల్లారా,